మీ లైఫ్లో కట్టప్ప ఎవరు? ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా కాన్ఫ్లిక్ట్స్ ఒక గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి ఉందని, ఒకళ్ళు వెన్నుపోటు ఏమైనా పొడిచారేమో అనిపిస్తోంది. యాక్చువల్లీ మంచిగా చెప్పారు మీరు. నేనే కట్టప్ప, ప్రతి ఒక్కరి జీవితంలో నేనే కట్టప్ప. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నాను విశ్వక్, మీరు ఎవరి లైఫ్లో అయినా కట్టప్ప అయ్యారని? రియల్ లైఫ్లోనా? అంత అది అంత అంత లేదా? అంత అందరూ బ్యాక్ స్టాబింగ్ కానీ. అవునా? మనకి అదేంటి మనం ఇక్కడ నాకు ఇక్కడ వాచిపోయింది వెనక. ఎందుకు తెలుసా? I feel like he always portrays himself rough and tough laga, okay? Like he shoes laga. But actually comfortable ga undiga shoes. Atla he's a very very nice comfortable guy. So like bite nunchi chuste you will just feel he's grey. Like for a very long time I was like what is this Sunny? But as shoot progressed and I realized I was like okay he's a very soft person inside. He's like a teddy bear actually. But outside he's like a lion to everyone and I keep telling him sometimes endukila it's okay. So I think he's a little very గురించి చెప్పడానికి నేహాకి ఎంత ఇచ్చావు? ఏంటి ఇంత పొగిడేసింది? అవును నేను కూడా అందుకే ఇంకేమన్నా పొగుడుతాను. ఇంటరప్షన్ లేకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ లో వింటున్నాడు అందుకే. నాకు ఇష్టం పొగిడితే, ఎవరికి ఇష్టం ఉండదు? సో అయితే మీరు ఏదైతే క్యారెక్టర్ చూపిస్తున్నారో జనరలీ సోషల్ మీడియాలో అంతా విశ్వక్ ఎలా మాట్లాడతాడు అంటే ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ చెప్పేస్తాడు అనేది, అది మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతాను అంతే. ఏంటి నాతో మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతా. ఓకే, వాళ్ళ అవతల వాళ్ళు ఎలా ఉంటే అలాగా అంతే. సో ఇందులో కూడా క్యారెక్టర్ అలాంటిదే కదా? ఇందులోనా? ఇందులో నాకంటే అస్సలు అలా ఉండదా అంటే బేసికలీ వెరీ క్రౌడ్ ప్లీజింగ్. మీకు ఏది వినాలనిపిస్తే అదే చెప్తా ఉంటాడు. అది నేను కదా యాంకర్. ద మోస్ట్ క్రౌడ్ ప్లీజింగ్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఇవ్వచ్చు దానికి మొత్తం ఫస్ట్ ప్రైజ్. సేమ్ యాక్చువల్లీ. సో అలాంటి క్యారెక్టర్ అన్నమాట. రత్నాకి సుమ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి అయితే. అంటే మాకు ఇది ఈ కథకి మెయిన్ అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ వెన్ ఐ మీట్ పీపుల్ దే ఆర్ వెరీ హానెస్ట్, ఆన్ ఫేస్ ఉంటారు. మనతో ఏం మాట్లాడతారో వాళ్ళు అదే ఉంటారు. నేను ఎస్పెషల్లీ మాకు ఆంధ్ర మేము పెరిగింది, మీరు మాతో 10-15 ఏళ్ళు తిరిగేసి మీ కష్టసుఖాలన్నీ మాతో చెప్పిన తర్వాత అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది వీడియో నాకు దెబ్బేసిందని. సో మేము చాలా కోల్డ్ ఉంటాం. ఎవరెవరు ఉన్నారు అలాంటి వాళ్ళు? నా 10-15 ఏళ్ళు పడుతుందా? లేదు, మనోడు చెప్తే నాకు అర్థమైంది. బేసిక్ గా మనం ఏంటంటే ఏంద్రా అట్లా అనుకుంటా, మనము రియాక్ట్ అయిపోతాం కదా అక్కడ. అవునా అన్నయ్య, మీకు ఫస్ట్ మీరు భయంకరంగా తిట్టినా అన్నయ్య అని నవ్వుతూనే ఉంటాడు వాడు నవ్వుతూ ఎప్పుడు ఆ తర్వాత పూర్తిగా నాశనం అయిపోయేంత వరకు వీడియో చేస్తుందని అర్థం కాదు.